తిరుపతి జిల్లాలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా పెద్ద అడుగు పడింది. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జిల్లాకు మొత్తం 350 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాయి. ఈ బస్సుల ద్వారా పర్యావరణ రహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో 4 నెలల్లోపే 50 ఎలక్ట్రిక్ బస్సులు మంగళం డిపోకు చేరనున్నాయి. ఈ బస్సుల నిర్వహణ బాధ్యతలను మంగళం 1, మంగళం 2 డిపోలుగా విభజించి ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు. ఈ నేపథ్యంలో పినాకిల్ ఈ మొబిలిటీ సంస్థ ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకుని బస్సుల సరఫరా మరియు నిర్వహణలో భాగస్వామ్యమవుతుంది. తాజాగా మంగళం డిపోకు మరియు 50 బస్సులు కేటాయించడంతో ఆ డిపో పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ డిపోగా మారే అవకాశాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమకూరుస్తున్నాయి. బస్సుల కొనుగోలు మరియు మౌలిక సదుపాయాల ఏర్పాట్లలో కేంద్రం ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% వ్యయాన్ని భరిస్తున్నాయి. మంగళం డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేకంగా రీఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి సుమారు 7.6 కోట్ల నిధులు కేటాయించినట్లు సమాచారం. విద్యుత్ సరఫరా కోసం SBDCL సంస్థ అండర్ కేబుల్ ట్రాన్స్ఫార్మర్ వంటి పనులను ప్రారంభించనుంది. అదేవిధంగా డిపో ప్రాంగణంలో సివిల్ వర్క్స్, ఛార్జింగ్ మిషన్ల అమరిక మరియు ఇతర మౌలిక వసతుల కోసం మరో 6.3 కోట్లను కేటాయించారు. ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియ ఈ నెలలోనే పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఇక రెండో విడతలో జిల్లాలోని ఇతర డిపోలకు ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించనున్నారు. తిరుమల డిపోకు 100, శ్రీకాళహస్తి డిపోకు 100, పుత్తూరు డిపోకు 50 బస్సులు రానున్నాయి. ఈ ప్రణాళిక పూర్తయిన తర్వాత తిరుమల మార్గాల్లో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులే నడిచే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా యాత్రికులకు మరింత సౌకర్యవంతమైన ఆధునిక రవాణా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్ణయం తిరుపతి జిల్లాలో పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడంతో పాటు భవిష్యత్తులో గ్రీన్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థకు దారితీసే ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.